ఎన్డీఏ కూటమికి, మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అటువంటి కర్మాగారాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా దేశంలోనే అత్యంత పెద్ద ఆర్సార్ మెటల్ అండ్ నెప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి నక్కపల్లి మా అనితమ్మ గారి నియోజకవర్గంలో ఒక మంచి స్టీల్ ప్లాంట్ వస్తుంది అధ్యక్ష. 1,60,000 కోట్ల రూపాయలతో ఆ స్టీల్ ప్లాంట్ వచ్చి సుమారు 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక ప్లాంట్ వస్తూ ఉంది. దాంతోపాటు మా విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో ఎలమంచిల్లో మీకు సుమారుగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ చెప్పి సుమారు 1,50,000 కోట్ల రూపాయలతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి ఒక పెద్ద కర్మాగారం కూడా వచ్చి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆ ప్రాంతాన్ని రూపొందించాలనేటువంటి కార్యక్రమాలతో అవి జరుగుతున్నాయి అధ్యక్ష. ఇవే కాకుండా ఎస్ఈజెడ్లో ఈ మధ్యనే సుమారు మనం అధికారంలోకి వచ్చాక 30 ఐటీ కంపెనీలు రావడం జరిగింది అధ్యక్ష. కేంద్రం నుంచి ఫార్మాసిస్ అని నక్కపల్లిలోనే 11,000 కోట్ల రూపాయలతో వాళ్ళకి పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. వీటితో పాటు గత చాలా కాలంగా మనం పోరాటం చేస్తున్నటువంటి విశాఖపట్నానికి ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేసి కార్యక్రమం చాలా సంవత్సరాలుగా పోరాటాలు జరిగాయి అధ్యక్ష. అది గతంలో కార్యాచరణ జరగలేదు. కానీ మనం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో విశాఖపట్నానికి ఒక రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ కూడా ఉండే విధంగా ఆర్డర్స్ రావడం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రైల్వే జోను పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. విశాఖపట్నం ఉన్నటువంటి డివిజన్స్లో, దేశంలో ఉన్నటువంటి డివిజన్స్లో అత్యధిక రెవెన్యూ సాధిస్తున్నటువంటి డివిజను విశాఖపట్నం డివిజన్ అధ్యక్ష. 17% గ్రోత్ రేట్తో అది జరుగుతుంది అధ్యక్ష. అక్కడ విశాఖ రైల్వేకి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన అధ్యక్ష. మనకి విశాఖపట్నంలో మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సబర్బన్ రైల్వే స్టేషన్ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గా షేలానగర్కి ఎన్ఐటి జంక్షన్ మధ్య ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అటువంటి ప్రతిపాదన మన రాష్ట్రం నుంచి పంపిస్తే అక్కడ ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దీంతో పాటు ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో విశాఖపట్నం అభివృద్ధి, విజయవాడ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని 2 ప్రాంతాల్లో మెట్రో రైలు రావాలనేటువంటి ఆలోచనతో మొదటి విడతగా 22,000 కోట్ల రూపాయలతో మెట్రో రైల్వే తీసుకురావాలని ఏదైతే కోరుతున్నారో, విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఫస్ట్ ఫేజ్లో తీసుకురావాలనుకున్నారు అధ్యక్ష. కొమ్మాది నుంచి భోగాపురం వరకు కూడా, ఎందుకంటే ఎయిర్పోర్టు ఈ ఏడాది జూన్ మాసంలో మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలంటే కొమ్మాది నుంచి మనకి భోగాపురం వరకు ఇదంతా కూడా మా గంటా శ్రీనివాస్ గారి నియోజకవర్గంలో వస్తుంది అధ్యక్ష. అది ఫస్ట్ ఫేజ్లోనే కొమ్మాది నుంచి భోగాపురం వరకు కూడా మెట్రో రైలు వస్తే దానివల్ల ప్రయాణికులకి చాలా సులువుగా ఉంటుంది అధ్యక్ష. లేని పక్షంలో చాలా అక్కడి నుంచి మీకు సుమారు 2 గంటలు టైం పట్టేటువంటి విధంగా ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాలు చేయాలి అధ్యక్ష. మనకి విశాఖపట్నం మన నిజంగా రాష్ట్రానికి ఒక మణిహారం అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పట్టణాలకు కూడా అంత గ్రీన్ బెల్ట్ లేనటువంటి పట్టణం ఏదైనా ఉన్నదంటే అది విశాఖపట్నం అధ్యక్ష. సుమారు విశాఖపట్నం సిటీకి ఆనుకొని ఫారెస్ట్ ల్యాండ్ కానీ, అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ, ఆర్కియాలజీ ల్యాండ్స్ కానీ సుమారు 25,000 ఎకరాలు విశాఖపట్నం ఆనుకునే గ్రీన్ బెల్ట్ ఉంది అధ్యక్ష. అందుకే ఇన్వెస్టర్స్ అంతా కూడా విశాఖపట్నంకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ ప్రక్రియకు ఇప్పుడు స్పీడప్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీంతో పాటు మనకి ప్రతిపక్షం చూస్తూ ఉంటే వాళ్ళ పోకడలు వింతగా ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఏదైతే మీకు బ్రాండెక్స్ అనే కంపెనీకి మీకు ₹1 1 ఎకరా ఇచ్చే కార్యక్రమం జరిగితే, లోకేష్ గారు వచ్చాక ఐటీ కంపెనీలకి 99 పైసలకే ఇన్వెస్టర్స్ అంతా కూడా వచ్చి అక్కడ కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూముల్లో ఇవ్వటం వల్ల అక్కడ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తుందనేటువంటి ఆలోచనతోనే ఆ బ్రాండెక్స్ ఆ రోజు అట్లా ఇచ్చారు. కాబట్టి ఈరోజు 20,000 మంది ఆడపిల్లలు అక్కడ ఉద్యోగ అవకాశాలు జరుగుతున్న అధ్యక్ష. విశాఖపట్నంకి ఇంకొకటి ఏంటంటే, మహిళలు స్వేచ్ఛగా వారు శాంతి భద్రతలతో పనిచేయగలిగేది ఏదైనా నగరం ఉన్నదంటే అది విశాఖ నగరం అని చెప్పి కేంద్ర నివేదికలో తెలియపరిచారు అధ్యక్ష. దీంతో పాటు మనకి మూలపేటలో ఒక మంచి పోర్టు కూడా తయారవుతుంది అధ్యక్ష. వీటిని త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతం. కిడ్నీ వ్యాధులు కానీ, క్యాన్సర్ వ్యాధులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతం వ్యవసాయపరంగా ఇంకా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది.
మనకి పోలవరం లెఫ్ట్ కెనాలు వచ్చే ఏడాదికి పూర్తవుద్దని మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీంతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనీసం ఫస్ట్ ఫేజ్ అయినా సరే 2,600 కోట్ల రూపాయలతో 1,30,000 ఎకరాలు సాగులోకి వస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకి 5,000 కోట్ల రూపాయలు పెట్టగలిగితే సుమారు 30 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వంశధార, నాగావళి ఇటువంటి మడ్డు వలస అని ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే 5,000 కోట్ల రూపాయలు మాత్రమే చాలు. అత్యంత తక్కువ డబ్బుతో ఎక్కువ ఇరిగేషన్ ఇచ్చేటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నదంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు 30 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఆ గత వైసీపీ ప్రభుత్వం అయితే వారు 5 సంవత్సరాల్లో సుమారు 1,500 కోట్లు పెడితే కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర మీద ఖర్చు పెట్టారు అధ్యక్ష. అందుగురించనే వారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకి ముఖం చెల్లకే ఈరోజు హౌస్లోకి రావటం లేదు తప్పితే వారు చేసిన అవినీతిని సమర్థించుకోలేని పరిస్థితుల్లో వారు అసెంబ్లీకి కూడా రాకుండా మీకు దుష్టపరప ఏదో విధంగా ఆటంకాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి సోలార్ ఎనర్జీలో సోలార్ హబ్గా, అదేవిధంగా సెమీ కండక్టర్ హబ్గా, ఏరోస్పేస్ హబ్గా, డ్రోన్ హబ్గా, డిఫెన్స్ కారిడార్గా, హార్టికల్చర్ హబ్గా, అదేవిధంగా మనకి గ్రీన్ హైడ్రోజన్కి హబ్గా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా వారు ఏదైతే గ్రామీణ శాఖ అయితే ఉందో ఆ శాఖలో సుమారు 12,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా 4,000 కిలోమీటర్ల రోడ్లు కూడా వేసేటువంటి కార్యక్రమాలు జరిగాయి అధ్యక్ష. ఒకేసారి 13,000 గ్రామాల్లో పంచాయతీ సమావేశాలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించే కార్యక్రమం వారు చేస్తే, లోకేష్ గారు అయితే ఒకేసారి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి అదొక ప్రపంచ రికార్డుగా ఆ రికార్డు సాధించినటువంటి ఘనత విద్యా వైద్య పరంగా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందే విధంగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రూపొందించేటువంటి కార్యక్రమానికి నాంది పలికేటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒక్క ప్రత్యేకమైన విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. మనం వచ్చి 19 మాసాలు అయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహనీయ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. సామాన్యుడి గురించి, రైతు గురించి, కార్మికుడి గురించి వారు ప్రత్యేకించి కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే అధికారం వచ్చినటువంటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. వారిని మీ ద్వారా ఈ సభ సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులు కోరుకుంటున్నా, భారతరత్న అనేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం భారతరత్న కేటాయించాలి. వారికి కేటాయించడం ద్వారా ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి ఎన్టీ రామారావు గారికి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏర్పాటు చేసి మనకి ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ కూడా భవిష్యత్తులో ఎటా ఉన్నా ఈ అవకాశం రాదు. ఇటువంటి మంచి అవకాశంలో ఇప్పుడే భారతరత్న సాధించుకోగలుగుతాం కాబట్టి ఒక ప్రత్యేకమైన చర్చ పెట్టుకొని ఈ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఒకసారి మీరు, స్పీకర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి విన్నవించి వారి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం కూడా తెలియపరుస్తానంట, ఎందుకంటే ఆ వంశంతో గొప్ప ఒక్క నిమిషంలో అయిపోద్ది అధ్యక్ష. మొన్ననే చూశాను నేను, లోకేష్ గారు అన్నారు నాకు పోటీ మా ఇంట్లో సభ్యులే అని చెప్పారు. నారా దేవాంశ్ చూస్తే 10 సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగీగా, చెస్లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2025లో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష. అంత చిన్న వయసులో అది రావటం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష. అదే కాకుండా ఆయన రెండో రికార్డు ఏంటంటే 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్ అనేసి అక్కడ కూడా 1 నిమిషం 43 సెకండ్లో అది సాల్వ్ చేయగలిగారు అధ్యక్ష చిన్న వయసులో. అదేవిధంగా ఇంకోటి 9 చెస్ బోర్డ్స్ని 32 ఉన్నటువంటి పాన్స్ని 5 నిమిషాల్లోనే అది సాల్వ్ చేసినటువంటి ఘనత తీసుకొచ్చినటువంటి వారైతే, ఇక నారా భువనేశ్వర్ గురించి చెప్తే వారికి కూడా 2025లో
అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025లో ఇండియన్ డైరీ అసోసియేషన్ వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు ఎన్టీ రామారావు గారు మనవరాలైనటువంటి నారా బ్రహ్మణి గారికి, లోకేష్ గారి సతీమణి గారికి అయితే గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అన్నది నేషన్ వైడ్ వచ్చింది ఎఫ్ఎంసీజీ గ్రూప్లకి. అదేవిధంగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా యూకే కార్పొరేట్ ఎక్సలెన్స్ వారు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మనకు ఉండడం నిజంగా ఈ రాష్ట్రానికి ఒక గౌరవప్రదంగా గావిస్తూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభను కోరుకుంటున్నా అధ్యక్ష. మన భారతరత్న ఎన్టీ రామారావు గారికి వచ్చే విధంగా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి గవర్నర్ గారి ప్రసంగానికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక సంపూర్ణ ధన్యవాదాలు, మద్దతు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.